కాశీలో 2 రోజులు తర్వాత మూడో రోజు కాశీ విశాలాక్షి ప్యాలెస్ పీడిఆర్ మాల్ పక్క నుంచి గయాకి వెహికల్ మాట్లాడుకున్నాం. 7,000 రూపాయలు. మనకి 240 కిలోమీటర్ల దాకా ఉంటుంది కాశీ నుంచి గయా. వెళ్ళి అక్కడ చూసుకుని వచ్చేలాగా మాట్లాడుకున్నాము. ఎర్టిగా వెహికల్. సో మేమందరం పొద్దున్నే బయలుదేరిపోయాం. 5 గంటలకి ప్రారంభం అయిపోయాము. చాలా ఎక్కువగా ఉంది, జనవరి నెల కాబట్టి. అందరూ కూడా 2 కుటుంబ సభ్యులు కూడా బయలుదేరటం జరిగింది. మనం వెళ్ళే దారిలో వీడియో అవి తీయడం జరిగింది. మనం ఏం చేసామంటే ఉత్తరప్రదేశ్ నుంచి మనం బీహార్ వెళ్దాం అనమాట. బీహార్లో ఉంది గయా, 240 కిలోమీటర్లు. మనకి బార్డరు ఉత్తరప్రదేశ్ నుంచి 50 కిలోమీటర్లు దాటితే నెక్స్ట్ మనకి అక్కడే దగ్గరలోనే టిఫిన్ చేయడం జరిగింది. మార్నింగు ఉదయం పూట టిఫిన్ కూడా చాలా బాగుంది. పెరుగు అది బాగుంది. పూరి, దోశ అవి దొరికినవి మనకి. ఆ తర్వాత ముగించుకుని 50 కిలోమీటర్ల తర్వాత మనకి బీహార్ స్టార్ట్ అయిపోయింది. 200 దగ్గర 200 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు బీహార్లో ప్రయాణించడం జరిగింది. ట్రావెలింగ్ అది మీరు చూడవచ్చు. అక్కడ పుణ్యక్షేత్రాలు కానీ అవన్నీ కూడా మనం వీడియోలో చూడవచ్చు. గయలో 2 రకాలు ఉన్నాయి. మామూలు గయ, తర్వాత రెండోది బుద్ధ గయ. గయలో విష్ణుపాద మందిరం, పాల్గొనర్ ఎవరు, మంగళగౌరి టెంపుల్, సీతాకొండ ఇవన్నీ కూడా గయలో ఉంటాయి. బుద్ధ గయలో బుద్ధ టెంపుల్, వేరు టెంపుల్, ఇంకా 4-5 రకాలు చూడవచ్చు బుద్ధగయలో. మాకు సమయం సరిపోకపోవడం వల్ల కొన్ని చూడటం జరిగింది బుద్ధగయలో. మనం గయలో ఇంకేంటంటే మహాబోధి టెంపుల్, బ్రహ్మతోని, బుద్ధుడి చెట్టు, జ్ఞానోదయం చెట్టు, పితామహేశ్వర మందిరు, ఇవన్నీ కూడా. రబ్బర్ డ్యామ్ ఒకటి ఉంటుంది. వాటర్ లేక రబ్బర్ డ్యామ్ అది చూడలేదు మేము. ఈ ఫస్ట్ మనం శ్రీ విష్ణుపాద టెంపుల్ దగ్గర ఫ్రంట్ కెమెరా అది లోపలికి ఎలా చేయలేదు కాబట్టి శ్రీ విష్ణుపాద టెంపుల్ బయటే ప్రాంతం అనమాట. చాలా చక్కటిగా ఉంటుంది. ఇక్కడ పిండ ప్రదానం అవి చేసుకోవచ్చు. అంటే మా నాన్నగారు 1 year లోపు కాబట్టి పిండ ప్రదానం ఎలబిలిటీ లేదు. 1 year దాటితేనే మనం పిండ ప్రదానం చేయగలుగుతాము. ఇక్కడ పాల్గొనే రివర్లో కూడా మేము నీళ్ళు అవి తీసుకోవడం జరిగింది. పాల్గొనే రివర్. ఈ విష్ణు గయ ఎలా వచ్చిందంటే, ఇక్కడ విష్ణుమూర్తి గయా అనే రాక్షసుని పొట్ట ప్రాంతం ఇక్కడ పడుతుంది చంపినప్పుడు, అందుకని విష్ణు గయ. అదేవిధంగా మనకి ఈ గయ పిఠాపురంలో కూడా ఉంది. అక్కడ ఏంటంటే కాలు భాగం అక్కడ పడినాయి కాబట్టి అక్కడ విశ్వేశ్వరుడిది, శివుడిది ఉంది. ఆ విధంగా గయా యొక్క రాక్షసు యొక్క పార్ట్లు వీళ్ళు చంపినప్పుడు కాళ్ళు విశ్వేశ్వరుడు, పొట్ట ప్రాంతం మన విష్ణుమూర్తి, తల భాగం మన బ్రహ్మ ఇలా చంపడం జరిగింది. ఇదంతా కూడా మనం అలా చూసుకుని వెళ్తూ ఉంటే అక్కడ గయా యొక్క ఆ ప్రదేశం, చుట్టుపక్కల ప్రాంతాలు, అక్కడక్కడ మనకి అనేక పుణ్యక్షేత్రాలు ఉంటూ ఉంటాయి. ఆ తర్వాత మంగళగౌరి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. చాలా ప్రాముఖ్యమైన టెంపుల్ ఇది. పైన కొండ మీద ఉంటుంది, చాలా లోపలికి ఉంటుంది. చిన్న లోపలికి చిన్నగా ఉండి కొండ లోపలికి ఉంటుంది మన మంగళగౌరి టెంపుల్. అక్కడ అమ్మవారి నామ సంకీర్తనలు అవి కూడా, భజనలు అవి చేస్తూ ఉంటారు. మేము లైన్లో అది నుంచి వెళ్ళటం జరిగింది. అక్కడ 1 గంట వరకు అనమాట. మళ్ళీ 1 గంట నుంచి మళ్ళీ 2 వరకు మళ్ళీ బంద్ చేస్తారు. మాకు 1 గంట లోపు అయిపోయింది. మాకు టైం సేవ్ అయింది అనమాట. చూశారు కదా, మంగళగౌరి టెంపుల్ చాలా చిన్నగా లోపలికి ఎంట్రీ ఉంటుంది. చాలా చిన్నదనమాట. ఒకళ్ళు వెళ్ళే ప్రాంతం, ఒకళ్ళు వెళ్తే కానీ మళ్ళీ రాలేము. అక్కడ ఫోటో అదే తీసుకోవడం జరిగింది. ఆ చుట్టూ అమ్మవారి పక్కన ఆంజనేయ స్వామి, వేరు టెంపుల్స్ అవి ఉన్నాయి. అవి దర్శించుకోవడం జరిగింది. మంగళగౌరి టెంపుల్ చాలా ఫేమస్, ప్రాముఖ్యత కలిగినది. చాలామంది విజిట్ చేస్తున్నారు. మనందరం కూడా కంపల్సరీ గయ వెళ్ళినప్పుడు చూడాల్సిన ప్రాంతం. అక్కడ ఫోటో దిగినది. అక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది, గణపతి టెంపుల్ ఉంది. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకి ఆంధ్ర ఆశ్రమం ఒకటి ఉంది భోజనాలు చేయడానికి. ఆంధ్ర ఆశ్రమంలో భోజనం అయితే చేయడం జరిగింది.
చాలా చక్కగా ఉంది. అక్కడ బో పెరుగు అది ఇచ్చారు. భోజనం మన ఆంధ్రాలో తిన్నట్టే ఉంది. మా అబ్బాయి భోజనం చేస్తున్నాడు చూడండి. సో అందరం కూడా ఆంధ్ర ఆశ్రమంలో భోజనం మన రైసు, కర్రీ, సాంబారు, పాపడ్తో అందరం కూడా అక్కడ భోజనం చేయడం జరిగింది. చక్కటి భోజనం చేయడం జరిగింది. అక్కడ భోజనం చేసిన తర్వాత మరలా సీతకుండకి వెళ్ళటం జరిగింది. చాలా చక్కటి జర్నీ జరిగింది. గయా అక్కడ వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది. బుద్ధగయలో కానీ గయలో కానీ మనకి ఆంధ్రాశ్రమం ఇక్కడ భోజనం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము బుక్ చేసుకున్న వెహికల్లోనే తిరగడం జరిగింది. చూసారా, ఇది బ్రిడ్జి నుంచి మళ్ళీ శ్రీ విష్ణుపాద టెంపుల్ అది చూస్తున్నాము. పాల్గొన్న రివర్ మీద ఉన్నాం అనమాట. మనం సీతకుండ దగ్గరికి వెళ్తున్నాము. అమ్మవారు సీతకుండ ఎలా ఎందుకు వచ్చిందంటే వారి మామగారు అయినటువంటి దశరథ మహారాజుకి పిండం ఇక్కడ పెట్టారట సీతమ్మవారు. అందుకే సీతకుండ అని పేరు. ఇక్కడ పాత కొన్ని వేల సంవత్సరాల కిందటి అమ్మవారి ఈ యొక్క శిలలు అవి కూడా అక్కడ ఉంటాయి. ఆంజనేయ గుర్తులు కానీ అక్కడ లభిస్తాయి. వాటికి పూజలు అవి చేస్తున్నారు చూసారా. అప్పటి శిలలు అక్కడ గుర్తులు. అమ్మవారు ఆ విధంగా సీతమ్మవారు వారి మామగారికి అక్కడ పిండ ప్రదానం చేశారనమాట. అందుకని సీతకుండ అని వచ్చింది. అక్కడ అమ్మవారి టెంపుల్స్, పాదాల గుర్తులు కూడా ఉన్నాయి. చాలా చక్కగా ఉంది. అక్కడ వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది. మనందరం కూడా దర్శించుకోవాల్సిన ప్రాంతం సీతకుండ. అక్కడ రివర్ కూడా ఉంది, పాల్గొన్న రివర్. అక్కడ నీరు తెచ్చుకోవచ్చు, చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ చూశారు కదా అసలు టెంపుల్ అదే. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. సీతమ్మవారు, సీతాదేవి, కనకదుర్గ మహాతల్లి, పాల్గొన్న రివరు, దేవి మాతృమూర్తులు, దేవీమూర్తులు అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ అంతా వాతావరణం, పార్కు, సీతకుండ దర్శించవలసిన ప్రాంతం. మొత్తం ఓవరాల్ వ్యూ మనం చూసుకున్నట్లయితే చెట్లు చామలతో పాల్గొన్న రివర్ దగ్గర సీతకుండ చాలా చక్కగా ఉంటుంది. సీతకుండ అంటాం. సీతకుండు టెంపుల్స్, సీతకుండ అనమాట. గయలో సీతకుండు. తర్వాత మనం ఇక్కడ నుంచి బుద్ధగయకి వెళ్ళిపోయాం. బుద్ధగయలో బుద్ధుడి టెంపుల్ చూసాం. అక్కడే తైవాన్ టెంపుల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఇక్కడ వరకు మనకి ఎంట్రన్స్ మనకి విష్ణుపాద టెంపుల్, పాల్గొనరేవరు, మంగళగౌరి, సీతకుండ్ ఇవన్నీ కూడా మనం బుక్ చేసుకున్న ఈ వెహికల్లోనే చూడటం జరిగింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ బుద్ధగయ వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాటరీ వెహికల్ మాట్లాడుకుని అక్కడ మిగతాయి చూడటం జరిగింది. ఇక బుద్ధుడి టెంపుల్ అనమాట బుద్ధగయలో. అది అయిపోయిన తర్వాత బ్యాటరీ వెహికల్తో మనం బుద్ధుడి టెంపుల్కి వెళ్ళాం. ఎక్కడైతే బుద్ధుడు మనకి జ్ఞానోదయం అయిందో బుద్ధుడు టెంపుల్, బౌద్ధ వృక్షం అక్కడ చాలా మన దేశం వాళ్ళు కాకుండా ఇతర దేశాల వాళ్ళు అక్కడ ముఖాలు అది డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు అక్కడ ఎక్కువ మంది ఉండటం జరిగింది. మనం కూడా మెడిటేషన్, యోగా ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళని చూసి బుద్ధుడు మన దేశస్తుడు అంటాం, మన గౌరవకారణం. అదేవిధంగా ఆయన ఆచరించిన ఆచరణలో మనం వెళ్ళాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. కాబట్టి మనం ధ్యానం అది చేయాలి. వాళ్ళు అక్కడ అట్మాస్ఫియర్ డిఫరెంట్. యాక్చువల్గా అయితే ఒక రోజు వెళ్ళినా పర్లేదు బుద్ధగయకి, కానీ మాకు టైం సందర్భం లేకపోవడం వల్ల 2 hours స్పెండ్ చేసాం. ఎంతో ఇన్స్పిరేషనల్గా ఉంది. అక్కడ చూసారు కదా బుద్ధగయ ఎంతో ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధగయుడికి మనం వెళ్ళాము. అక్కడ బ్యాటరీ వెహికల్ తప్ప మామూలు వెహికల్ తీసుకెళ్ళరు. ఇక్కడ వాతావరణం చూసారు కదా, సెల్ ఫోన్స్ అవి నాట్ అలౌడ్. అంతా కూడా డిఫరెంట్ మొక్కలు, రౌండ్ మొక్కలు ఉంటాయి. మన ఇండియా వాళ్ళలాగా ఉంటారు. సో మనం కూడా ఇన్స్పిరేషన్ పొంది మనం మెడిటేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా అబ్బాయి పిల్లలతో అది వారు ఒక రోజు స్పెండ్ చేసినా తప్పేం లేదు. అక్కడ అట్మాస్ఫియర్ అది కూడా
లోపల బౌద్ధ వృక్షం ఉంది. అక్కడ మెడిటేషన్ అది చేస్తారు. మనం చేసుకోవాలి ప్రశాంతంగా. అదేవిధంగా అక్కడ ఆచరణలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఆచరణలు కూడా మనం ఫాలో అవుదాం. హ్మ్. మన బుద్ధుడు మనవడు కాబట్టి మనం ఫాలో అవ్వాల్సిన అవసరం మనం ఎంతైనా ఉంది. బౌద్ధ మతాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై హింద్.